నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ మారుతూ వస్తుంది. ఎక్కడా కూడా ఉద్యోగులు ఆలోచన చేస్తున్నారు, ఉద్యోగ సంఘ నేతల్లో చర్చ జరుగుతుంది తప్ప కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, మంత్రుల హోదాలో ఉన్నటువంటి వారు కానీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎక్కడ కూడా దీనిపై ఒక ఆలోచన చేయట్లేదు, చర్చ జరపట్లేదు అనేది స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉంది? ఉద్యోగ సంఘం నేతలపై. కానీ వారు మాత్రం ఆ విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు మళ్ళీ తాజాగా కొన్ని ఉద్యోగ సంఘం నేతలు ప్రెస్ మీట్లు పెట్టి డెడ్ లైన్ ఆగస్టు 28 వరకు చూద్దాం, అప్పటికి కాకపోతే రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో ఆలోచన చేద్దాం, నిర్ణయం తీసుకుందాం. ఇది అంటే ఉద్యోగ సంఘ నేతల వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో మీ సపోర్ట్ ఎంతో మాకు ముఖ్యం. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మేము వివరిస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం ప్రతిరోజు. మరి ఇలాంటి సందర్భంలో మాకు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఒక రిటైర్డ్ ఎస్ఐ ఆవేదన కూడా మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో మాట్లాడినటువంటి ఆడియో వినిపించాం. అంటే ఆయన ఒక్కరిదే ఆ బాధ కాదు, అందరిది అదే బాధ. కామెంట్స్లో మీరు కూడా చూడండి, మా బాధ ఇదే సార్, కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం, ఆయన ఓపెన్ అయ్యారు అని. మరి ప్రభుత్వంపై ఎందుకు ఈ రకమైనటువంటి భావన కలిగింది అంటే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కూటమి నేతలు ఎలాంటి హామీలు, ఎటువంటి వాగ్దానాలు చేశారు అందరికీ తెలుసు. మరి వాటిని నిలబెట్టుకునేటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఒక కార్యాచరణ చేయట్లే. ఎందుకు చేయట్లేదంటే దానికి అనేక రకాల కారణాలు చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం రాబడిలో 90% పైగా జీతాలకే అవుతున్నాయి అని ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు, మాట్లాడారు. మరి దానికి సంబంధించి కూడా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిరాశ, అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువైంది. మాకు కనీసం 30% కూడా అవ్వట్లేదు, మీరు ఎలా చెప్తారు 90% అవుతుందని? ఎందుకు మమ్మల్ని ఈ రకమైనటువంటి గందరగోళం, అయోమయానికి గురి చేస్తారు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన తీసుకువెళ్ళి ఉద్యోగులకి అంతా పెడుతున్నారు అనే విధంగా మీరు మాట్లాడటం, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో మీరు ఇలా మాట్లాడటం సరైంది కాదు అనేది. ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు కూడా అదే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అవసరమైతే మళ్ళీ ఆ లెక్కలను చూసి అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయాలి అనే డిమాండ్ ఎక్కువైంది. మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అని మేము అడుగుతుంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాబడి అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, ఇతర రకాల చెల్లింపులకే అవుతుంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే మేము ఆందోళన చేయలేక, నిరసన చేయలేక కాదు, ఒకరోజు మేము పెన్ డౌన్ కార్యక్రమం పెట్టామంటే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే రకమైనటువంటి చర్చ ఉద్యోగుల్లో. ఇక ఉద్యోగ సంఘ నేతల తీరంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ ఉద్యోగ సంఘ నేతల తీరు వల్లే, వ్యవహార శైలి వల్లే ఆ సమస్య అలా జటిలంగా పరిష్కారం కాకుండా ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలి? మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి బకాయిలు చెల్లించకుండా మీరు ఏదేదో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? కూటమి అధికారంలోకి రాగానే కూటమిని ఆదరించండి, అధికారంలోకి తీసుకురండి, మీకెందుకు మేము ఉన్నాం. మరి ఇదే కదా చెప్పింది మీరు. మరి దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటి? కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఇస్తామన్నారు.
ఒక రకంగా పోలిస్తే అధికారంలోకి రాగానే మేము ఐఆర్ ఇస్తాం ఉద్యోగులకి అని చెప్పి 2019 ఎన్నికలకు సంబంధించి ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు జగన్. దానికి సంబంధించి మాట ఇచ్చారు. అదే రకంగా అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోపే ఐఆర్ అనేది ఇచ్చారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నప్పటికీ ఉద్యోగ సంఘ నేతలు మౌనం వహించడం ఏంటి అంటే, ఉద్యోగ సంఘ నేతల్లో కొంతమంది తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు మిగిలినటువంటి వారిని వెనక్కి లాగుతున్నారు. అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి క్రమంలో వెనక్కి లాగుతున్నారు అనే చర్చ కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ఆగస్టు 28 మళ్ళీ డెడ్ లైన్ అనేది మారింది. దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిగినప్పుడు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సిబిలిటీ చూసుకొని మీతో ఖచ్చితంగా 15 లోపు చర్చలు జరుపుతారు, ఈ మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై ఫోకస్ పెడతారు, మీ సమస్యను పరిష్కరిస్తారు అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉద్యోగ సంఘ నేతలతో చెప్పారు. ఏది మరి మళ్ళీ ఇప్పుడు 28కి చేరింది. అంటే ప్రభుత్వం నుంచి కనీసం సానుకూలమైనటువంటి రీతిలో స్పందన లేదు. ఏపీ క్యాబినెట్ ఉంది, దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో జరిగేటువంటి చర్చ కనీసం ఉద్యోగులకు సంబంధించి ఏమైనా అంశాలు చర్చకు వస్తాయా లేకపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది ఉద్యోగ వర్గాల్లో. మరి కూటమి ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జోడాలు ఆందోళనకు దిగారు. మరి స్టైఫండ్ విషయంలో మిగిలినటువంటి సమస్యలను పరిష్కరించాలని అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు సోమవారం నుంచి. మరి ప్రతి వర్గం కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నప్పుడు అది అంతగా రాణించలేదు. మరి సమస్యలన్నిటినీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు ఉద్యోగులే చూసుకునేది. ఎందుకంటే వారు పని చేయకపోతే ఏ పథకం కూడా పేద ప్రజలకు అందదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా సజావుగా ముందుకు వెళ్ళదు. కాబట్టి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూటమి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ప్రాధేయపడేది ఒకటే, వారి సమస్యలపై మీరు ఫోకస్ పెట్టండి. మిగిలినటువంటి సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఎలా అప్పులు చేస్తున్నారో అలా వారు కూడా ఒక్కసారిగా మా సమస్యలను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను పరిష్కరించండి అని డిమాండ్ చేయట్లా. ఏదైతే దానికి సంబంధించి దశలవారీగా అయినా కాకపోతే మీరు ఒక ఆన్ పేపర్ ఇవ్వండి, ఎప్పటిలోపు చేస్తారు, దానికి మాకు క్లారిటీ కావాలి అని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరి ఏం చేస్తారు ఏంటనేది ఈ సమస్యను మరింత ఉధృతం కాకుండా అంటే వారి యొక్క నిరాశ నిస్పృహ అసంతృప్తి వ్యతిరేకత ఎక్కువ అవ్వకుండా ముందే దానికి సంబంధించి ఒక ఆలోచన చేసి కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోవాలని మా ఛానల్ ద్వారా కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఉద్యోగ సంఘ నేతల తీరు కూడా మారాలి, వారు ప్రశ్నించాలి, అవసరమైతే నిలదీయాలి. మరి ఆ రకమైనటువంటి విధానంతో కాకుండా మరి వేరే రకంగా ఆలోచన చేసి ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? పెన్షనర్లు అయితే నరక యాతన అనుభవిస్తున్నారు. వారికి రావాల్సినటువంటి బకాయిలు రాక, వచ్చేటువంటి పెన్షన్ సరిపోక, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి జీతాలు చాలక, సక్రమమైనటువంటి ప్రతీ నెల రాక జీతాలు, మరి ఇన్ని రకాల సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వారి యొక్క వెల్ఫేర్ని ఆలోచన చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.